ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏలూరు జిల్లా రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. సాగునీటి కోసం జిల్లాలోని అన్నదాతలు మరోసారి రోడ్డెక్కారు. కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు ఇవ్వాలి అంటూ ఏలూరు కైకలూరు రహదారిని దిగ్బంధించారు. సాగునీరు ఇవ్వకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు. కూటమి పాలనలో అధికారులు పాలకులు రైతులను పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతూ ఉన్నారని మండిపడుతున్నారు. సాగునీరు రైతులకు సాగునీరు సాగునీరు రైతులకు సాగునీరు పంటలను రైతుల పంటలను రైతుల పంటలను రైతుల పంటలను రైతుల పంటలను ఆదుకోవాలి అన్నదాతలను అన్నదాతలను అన్నదాతలను. ఏలూరు జిల్లాలో సాగునీటి కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఖరీఫ్ సాగు ప్రారంభ దశలోనే అన్నదాతలకు కష్టాలు ఎదురయ్యాయి. సాగునీరుకి సంబంధించి కూడా ఇవ్వలేక అన్నదాతల రైతులకు సంబంధించి కూడా చూస్తే మళ్ళీ కూడా ఎండిపోతున్నట్టు పట్టుకోవడం. నార్మల్ వేసినటువంటి రైతులు కూడా చేత్తో పట్టుకున్నటువంటి మళ్ళుతో కూడా చూస్తే ఏదైతే తీసుకొచ్చినటువంటి పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కైకలూరుకు సంబంధించినటువంటి రోడ్లు కూడా చూస్తే కనుక రాస్తారోకో నిర్వహిస్తున్నారు. వీరితో మాట్లాడదాం. అయితే ఇక్కడ కృష్ణా కెనాల్కి సంబంధించి కేఈ కెనాల్ ఏదైతే ఉందో పెరికీడ్ దగ్గర నుంచి ఇవాళ ఏలూరు రూరల్ ప్రాంతం వరకు వచ్చే ప్రధానమైన కేఈ కెనాల్కి సంబంధించిన వాటరు చుక్క నీళ్లు లేకుండా పోయింది. కరోనాతోటి జంగిల్తో నిండిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రధానమైన పంట కాలువలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతోటి గురపడెక్క తూడుతో నిండిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే పైనుంచి ఇవ్వాల్సిన నీళ్లు సక్రమంగా వదలకపోవడం వల్ల ఇక్కడ పంట కాలువలను కూడా పూడిపోవడం వల్ల ఇవాళ చుక్క నీరు అందక రైతులు వేసుకున్న వర్షాలకు వేసుకున్న రైతులు వేసుకున్న నారుమళ్ళు కాస్త బీటలు వారిపోయిన పరిస్థితి ఉన్నది. ఎండిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. మేము ఇప్పుడు 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము. మా 15,000 పెట్టుబడి పెట్టాము. ఇంకా డబ్బులు పెట్టుకుంటానికి మళ్ళీ నారు పోయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మా ఎంత దయించి తెలుగుదేశం నాయకులు మాకు నీళ్ళు వదులుతారని మేము కోరుకుంటున్నాం. 15 రోజులు బట్టి అవుతుందండి మాకు ఇలా వేసి 15 రోజులు బట్టి ఉన్నది. ఇప్పుడు నీళ్ళు లేవండి, ఎండిపో అదిగో అన్నారు ఇదిగో అన్నారు, వచ్చి మీకు నీళ్ళు అవుతా అన్నారు. ఎప్పుడో జూన్ 5వ తారీఖున వదులుతాను కాలువ అని చెప్పారండి. ఇప్పుడు వచ్చి రాలేదు. ఏదో వర్షాధారం మీద ఏదో ఆకుమళ్ళు పోసుకున్నారు రైతులు. అయితే చూసారా నీరు లేక నెరలు కొట్టేసి ఆకు మొత్తం ఎండిపోయింది. అసలు రైతులైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి ప్రభుత్వం ముందుకొచ్చి త్వరగా ఏలూరు కెనాల్ను ఈ వెంకటాపురం సంబంధించి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికి కూడా సాగునీరు తప్పనిసరిగా కాలువలు పూడికలు తీయాలండి. ముందు అసలు విపరీతమైన ప్లాస్టిక్తో గుర్రపటెక్కతో చాలా అసహ్యకరమైన పరిస్థితులండి కాలువ అయితే. కానీ కాలువ మట్టుగా వదలటం లేదండి. ఆ వచ్చి మన పడ్డ వర్షానికి మురుగునీరుకి ఆకుమల్లి పోసాం, కొంతమంది ఉడిచారు. ఆ మళ్ళన్నీ ఎండిపోతున్నాయి. మాకు రైతు భరోసా ఇవ్వలేదు. రైతు భరోసా దేవుడు ఎరుగును. మా కాలువ ఇస్తే అదే గొప్ప. నీళ్ళు లేవు, పోసిపోయి 20 రోజులు ఆకుమల్లి పోసాం, బూడ్చిని ఎండిపోయినాయి. నీళ్ళ కోసం వెళ్తుంటే అది ఇది అంటున్నారు. నాట్లేత రెడీగా ఉంటూ ఇప్పుడు అసలు వాటర్ లేదండి. ఇప్పుడు ఇలా ఎండిపోయింది. ఏసించేలు కూడా ఆకులు వచ్చిన వాళ్ళు పోయారు, ఆకులు ముందు వర్షానికి పోసిన వాళ్ళు పోయినారండి. మరి అది పరిస్థితి అండి. కానీ ఒకేసారి అనూహ్యంగా పడిపోయేటప్పటికి మరలా ఏం చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే విత్ ఇన్ సెకండ్లో అడగగానే ఆయన ఏమన్నారంటే, అరే మీకు ఒంగూరు నుంచి ఇస్తానరా వాటర్ అన్నాడు. అన్నాడు హ్యాపీగా అడక్కముందే సార్ ఇలా నీరు లేదండి అనగానే ఒంగూరు నుంచి తీసుకెళ్ళండి అన్నాడు. ఆ లాకుల నుంచి జేసీబీతో 10 గంటల పాటు జేసీబీతో మొత్తం శుభ్రం చేయించి అక్కడి నుంచి నీళ్ళు వదులుతానికి రాత్రి మాకు 11:30 అయింది. ఎండిపోతున్నా కానీ అధికారులంతా కూడా మొడ్డు నిద్రపోతున్నారని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో చూసినా ఎకరాకి 10,000 వరకు పెట్టుబడి పెట్టాము, ఆ పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. అధికార యంత్రాంగం కూడా తక్షణమే స్పందించి తమ పొలాలకు కూడా సాగునీరు అందివ్వాలని చెప్పి వీరు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా.